నమస్కారం, DTV న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు. నెట్టింట డిజిటల్ ప్రచారం శరవేగం. వైసీపీ మాజీ మంత్రి కుమారుడి వివాదంతో హీటెక్కిన ఏపీ రాజకీయం. సోషల్ మీడియాలో పీక్స్కు చేరిన వార్. కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డ్స్ 2026 వేడుకలో కేటీఆర్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సాహిత్య హంగులు. బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యంపై హరీష్ రావు నిప్పులు. నిమ్స్లో బాలింతల పరామర్శ. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర ప్రగతి, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సరికొత్త సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, రాష్ట్రంలోని ప్రతి పౌరుడు తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాల్సిన ఒక గొప్ప జీవన విధానం అంటూ సోషల్ మీడియా వేదికగా సాగుతున్న డిజిటల్ ప్రచారం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. స్వచ్ఛత అనేది ప్రతి ఒక్కరి కనీస బాధ్యతని, స్వర్ణాంధ్ర నిర్మాణం ప్రతి పౌరుడి సంకల్పం కావాలని కూటమి నేతలు పిలుపునిస్తున్నారు. ఈ మార్పు సమాజంలో క్షేత్రస్థాయి నుంచి రావాలంటే విద్యాలయాలే సరైన వేదికలని ప్రభుత్వం భావిస్తోంది. పాఠశాలల్లో పిల్లలకు కేవలం పుస్తకాల్లోని చదువు మాత్రమే కాకుండా వ్యక్తిగత పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతలపై ప్రాథమిక స్థాయి నుంచి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు మనం పిల్లలకు నేర్పే మంచి అలవాట్లే రేపటి నవ్యాంధ్రప్రదేశ్ భవిష్యత్ ముఖ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాయని, నాటి భావి పౌరులే రేపు భవ్య పౌరులుగా ఎదిగి పరిశుభ్రమైన ప్రగతిశీలమైన స్వర్ణాంధ్ర నిర్మాణంలో భాగస్వాములవుతారని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ తగ్గట్లుగా సీనియర్ నేత దేవినేని ఉమా సహా కూటమి శ్రేణులు ఇది మంచి ప్రభుత్వం అనే స్లోగన్తో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు మరియు నెట్టింట ట్రెండ్ అవుతున్న ఈ పోస్టులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. క్లాసెస్ నుంచి కూడా ఏ ప్లాస్టిక్ యూస్ చేయకుండా అలాగే అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఇప్పటి నుంచి ఏ క్లాస్. ఇప్పుడు మీ క్లాసెస్ లో ఎంత వరకు స్టూడెంట్స్ లో అవేర్నెస్ వచ్చింది? సార్ మేము అవేర్నెస్ రావడం కోసం మంత్లీ మా ప్రిన్సిపల్ సార్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇంకా మేము ప్రతి క్లాస్కి వెళ్ళి మా టీచర్స్ ఇంకా మేము వాళ్ళకి అవేర్నెస్ ఇస్తాం సార్. అంటే మీరు ఎక్కువ సిరమిక్ ప్లాస్టిక్ వాడకుండా స్టీల్ ప్లేట్స్ ఎక్కువ సపోర్ట్ చేస్తాం సార్. స్టీల్ ప్లేట్స్, బాటిల్స్. ఇప్పుడు ఎంత వరకు మీలో awareness? Sir, what is net zero? Avoiding the plastic or anything waste at near to zero. We are trying our best, sir. Yes. Also every third Saturday ఒక స్లాట్ తీసుకుంటాం సార్. జనరల్ గా ఒక క్లాస్ ని తీసుకుంటాం. అట్లా అన్ని క్లాసెస్ కి మెల్లమెల్లగా అవేర్నెస్ మొత్తం స్ప్రెడ్ అవుద్ది సార్. ఇప్పుడు ఎవ్రీ సాటర్డే మీకు అందరికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ కార్యక్రమం ఇచ్చాం. ఎంతవరకు మీరు ఎన్ని ఉపయోగించుకోగలుగుతున్నారు? ఆ రోజు అవేర్నెస్ గానీ, డిస్కషన్ గానీ, డిబేట్ గానీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి, విపక్ష వైసీపీ నేతల మధ్య సోషల్ మీడియా వేదికగా సాగుతున్న వార్ మరోసారి పీక్స్కు చేరింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన ఒక మాజీ మంత్రి కుమారుడికి సంబంధించిన వివాదాస్పద ఉదంతం, దానిపై తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జగన్ మాట్లాడిన మాటలపై కూటమి శ్రేణులు మరియు నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సొంత పార్టీకి చెందిన మాజీ మంత్రి కుమారుడు అంత పెద్ద వివాదంలో చిక్కుకున్న సదరు ఘటనలో తీవ్రంగా నష్టపోయిన బాధితుల పట్ల జగన్కు ఒక్క మాట కూడా సానుభూతి పలికే మనసు రాలేదంటూ కూటమి నేతలు ధ్వజమెత్తుతున్నారు. కళ్ల ముందు తప్పు కనిపిస్తున్నా సొంత పార్టీ నేతలను తప్పుబట్టే లేదా వారిని బహిరంగంగా ఖండించే కనీస ధైర్యం కూడా వైఎస్ జగన్ చూపించలేకపోయారని విమర్శిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై జగన్ మాట్లాడిన తీరు చూసి సభ్య సమాజం అంతా తలదించుకునే పరిస్థితి వచ్చిందని ఆరోపిస్తున్నారు. ఇదేనా మీ పార్టీ నైతికత? తప్పు చేసిన వారిని వెనకేసుకురావడమేని రాజకీయమా అంటూ సోషల్ మీడియా వేదికగా బాహాటంగానే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ వివాదానికి సంబంధించిన ఎక్స్ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ వైసీపీ క్రిమినల్ పార్టీ అనే హ్యాష్ట్యాగ్తో నెటిజన్లు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. తీవ్ర సంచలనం రేపుతున్న ఈ పొలిటికల్ అటాక్స్ మరిన్ని రాజకీయ పరిణామాలకు దారితీసేలా కనిపిస్తున్నాయి. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైకు తోలుతా ఉండి కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి. యాక్సిడెంట్ అంటే బైక్, కారు రోడ్డు మీద పడటం కాదు పరం, ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోవడం. మాకు దిక్కు ముక్కు లేదు. మరి నీళ్లతో పెడుతున్నావా జ్వరంతో ఉన్న పిల్లాడికి? ఏడ్ చేస్తాను, నా పరిస్థితి చేస్తాను, మా ఆయన ఏడ్ చేస్తాను. ఆవు మనసు కరిగితే 10 రూపాయలు ఇచ్చి బిస్కెట్ కవర్ తెచ్చిస్తే మా ఆయన
పెడుతున్నాను పిల్లలకి. మరి నేను అక్కడికి వెళ్ళి తెచ్చి పెట్టేస్తాను. మా ఆయన చచ్చిపోయిన రోజు కూడా మా అక్కడ 10 రూపాయలు లేదు. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ళ పిల్లోడు. సిదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. నువ్వు అంత డబ్బు గలడు అయితే నీకు అవులు ఏడు చేయలేరా? నీకు పదవి ఉన్నదని నీకు ఏడు చేయలేము. నిజమే, మేము చేయలేము. డబ్బు ఉందో, ధనం ఉందో, బియ్యం ఉందో చూడండి ఒకసారి వెళ్ళి. ఈ అమ్మాయి అబద్ధం చెప్పుతుందని 1,50,000. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శల మధ్య నిత్యం బిజీగా ఉండే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ఒక వినూత్నమైన, ఆహ్లాదకరమైన సాహిత్య కళావేదికపై మెరిశారు. ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ స్మారకార్థం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డ్స్ 2026 ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతిభావంతులైన కార్టూనిస్ట్ ఎం నారు, చిత్రకారుడు కోరెళ్ల శ్రీనివాసులకు కేటీఆర్ చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు. ఈ వేదికపై కేటీఆర్ మాట్లాడుతూ నిత్యం రాజకీయ ఒత్తిడిలో ఉండే తమకు ఇలాంటి కవులు, రచయితలు, చిత్రకారుల వేదికలు ఎంతో ఉపశమనాన్ని, పాత జ్ఞాపకాలను అందిస్తాయని ఆనందం వ్యక్తం చేశారు. ఒక చిత్రం 1000 పదాలతో సమానమంటూ కార్టూన్లు సమాజంపై చూపే ప్రభావాన్ని కొనియాడారు. ఇదే క్రమంలో తనకు అంతర్జాతీయంగా బిల్ వాటర్సన్ సృష్టించిన క్యాల్విన్ అండ్ హబ్స్ కార్టూన్ స్క్రిప్ట్స్ అంటే ఎంతో ఇష్టమని తన మనసులోని మాటను పంచుకున్నారు. అలాగే తెలుగులో ఈనాడు, శ్రీధర్, సాక్షి శంకర్ వంటి ప్రముఖుల ప్రతిభను ప్రశంసించారు. దేశంలో ప్రస్తుతం మహాత్మా గాంధీ చూపిన సిద్ధాంతాల అవసరం ఎంతైనా ఉందన్న కేటీఆర్ మత విశ్వాసాలు వ్యక్తిగతమని, పరస్పర గౌరవంతో సమాజం ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో కార్టూనిస్ట్ శేఖర్ గీసిన చిత్రాలు ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. తీవ్ర అనారోగ్యంలోనూ తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ఆమోదమైన రోజున శేఖర్ గణపాట్కు వెళ్లి ఆనందించిన ఘటన తనను ఎంతో కదిలించిందన్నారు. అయితే జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే ఆయన మరణించడం దురదృష్టకరమన్నారు. జీవితంలో గెలుపోటములు సహజమని, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు మేలు చేయడమే ప్రజాప్రతినిధుల కర్తవ్యమని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి ఈ అవార్డుల వేడుకను ప్రెస్ క్లబ్లో కాకుండా రవీంద్ర భారతిలో మరింత వైభవంగా నిర్వహించేందుకు తన వంతు పూర్తి సహకారం అందిస్తారని కేటీఆర్ హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. గౌరవనీయులు, పెద్దలు, ఈరోజు శేఖర్ గారి మెమరీలో వారి స్మారకార్థం ఇస్తున్న ఈ పురస్కారాల కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ప్రొఫెసర్ రఘు గారు, గౌరవనీయులు ఈరోజు స్మారకోపన్యాసం చేసిన పెద్దలు ప్రొఫెసర్ బెల్లి యాదయ్య గారు, అట్లాగే పురస్కార గ్రహీతలు పెద్దలు శ్రీ కోరెళ్ల శ్రీనివాస్ గారు, శ్రీ నారు గారు, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలు గౌరవనీయులు ప్రముఖ కార్టూనిస్ట్, మీ అందరికీ సుపరిచితులు, ఆప్తులు, గౌరవనీయులు, ప్రపంచ స్థాయికి తెలంగాణ కార్టూన్ల సత్తాని, తెలంగాణ యొక్క ఆర్టిస్టుల సత్తాని, చిత్రకారుల సత్తాని తీసుకెళ్లిన గౌరవనీయులు పెద్దలు మా శంకరన్నకు, అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మరి మా మిత్రులు 10 ఏళ్ల కిందట కలిసినప్పటికీ ఇప్పుడు గుర్తుపెట్టుకుని మరి నాకు రాజకీయ నాయకులు అంటే పెద్ద ఇష్టం లేదని మొహమాటం లేకుండా అది కూడా మైక్లోనే చెప్పిన మా పొలిటికలీ ఇన్కరెక్ట్ బట్ కరెక్ట్ ఆలోచన విధానం ఉన్న మా రమేష్ గారు, అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సోదరుడు, మాకు ఢిల్లీ నుంచి మిత్రుడు, శేఖరన్న తమ్ముడు కంబాలపల్లి కృష్ణ గారు, అట్లాగే శేఖరన్న మరి ఆరాధించిందేమో చిత్రకళని, బట్ పెళ్లి చేసుకుంది చంద్రకళ గారిని, చంద్రకళ గారికి, అట్లాగే వారి కుమారుడు నందు, వారి కుమార్తె చేతన, వారి మనవడు యునీక్. నేను ఈ పేరు ఎక్కడ వినలేదు ఇదివరకు, ఫస్ట్ టైం వింటున్నా. మనమడి పేరే యునీక్. సో తమ్ముడు యునీక్కి, అట్లాగే వాళ్ళ చెల్లెలు స్వేచ్ఛకి, అట్లాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ మరి హృదయపూర్వకంగా నమస్కారాలు. ప్రెస్ క్లబ్లో ఉండే ప్రెస్ మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. మాకు తెల్లారు లేస్తే రాజకీయాల్లో నువ్వెంత అంటే నువ్వెంత, నీ బతికెంత అంటే నీ బతికెంత, తెల్లారు లేస్తే మాకు అదే పంచాయతీ ఉంటుంది. కానీ మీరు అంటున్నారు రఘు గారు ఏదో సమయం ఇచ్చారు, అమూల్యమైన సమయం అది ఇదని. నిజంగా చెప్పాలంటే ఒక 2 గంటలు ఇక్కడ నేను దాక్కున్నాను అనుకోవచ్చు. ఆ లొల్లి నుంచి, ఆ లొల్లి, ఆ బొబ్బ, ఆ రొద, తెల్లారలేస్తే వాడెంత తిట్టాడు నేనెంత తిట్టాలి అనే ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి దూరంగా తెలంగాణ ప్రభుత్వ వైద్య రంగంలో జరిగిన ఒక ఘోరమైన వైఫల్యం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. కామారెడ్డి జిల్లా బానుస్వాడ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయిన తర్వాత వైద్యుల నిర్లక్ష్యం వల్ల వికటించిన వైద్యం కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై ప్రస్తుతం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాలింతను మాజీ ఆరోగ్య శాఖ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు.
నిమ్స్ ఐసీయూలో చికిత్స పొందుతున్న బాధితులను వారి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పిన అనంతరం హరీష్ రావు మీడియాతో లైవ్లో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యం పూర్తిగా పడకేసిందని, బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇంతమంది బాలింతల ప్రాణాలు నేడు ప్రమాదంలో పడ్డాయని హరీష్ రావు మండిపడ్డారు. ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇక్కడి మంత్రులకు అస్సలు సమీక్షలు నిర్వహించే తీరికే లేదంటూ ధ్వజమెత్తారు. నిమ్స్లో అత్యంత విషమ పరిస్థితిలో ఉన్న బాలింతలకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు. బాధితులకు ప్రభుత్వం వెంటనే భారీ ఆర్థిక సహాయం ప్రకటించాలని, ఈ ఘటనకు కారణమైన బాన్సువాడ ఆసుపత్రి సిబ్బంది మరియు బాధ్యులపై కఠినపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దే కాంగ్రెస్ పాలనలో పేదల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందంటూ హరీష్ రావు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పటి వరకు దీని మీద పూర్తి స్థాయి విచారణ మంత్రి గారు కావస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా లేదు. ఇప్పటి వరకు ఒక శాసనసభ్యుడు, ఒక మంత్రి గారు, వైద్య ఆరోగ్య శాఖ ఒక ఉన్నతాధికారు వచ్చి పరామర్శించిన పాపాన పోయింది లేదు. సంఘటన ఎందుకు జరిగింది అని పూర్వాపరాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పటి వరకు దీని మీద పూర్తి స్థాయి విచారణకు కూడా ఆదేశించలేదు. ఇవాళ ఆ తల్లుల పరిస్థితి ఏంది? చిన్న పిల్లలు, వాళ్ళు పూర్తిగా కోలుకొనకపోతే రేపు ఆ పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఆ సంసారాన్ని ఎలా వెళ్లదీయాలి, ఆ కుటుంబ పరిస్థితులు ఎంత దారుణంగా దెబ్బతింటాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. 10వ తేదీ 6గురికి మీరు సిజరింగ్ చేశారు. ఎప్పుడైతే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చిందో మరి మళ్ళీ 11వ తేదీ ఎందుకు చేశారు? ఒకవేళ 10వ తేదీ సిజరింగ్ చేసిన వాళ్ళు రాత్రి నుంచే మోషన్స్, వామిటింగ్స్, చలి జ్వరంతో బాధపడుతున్నప్పుడు అదే థియేటర్లో మళ్ళీ 11వ తేదీ మరో 4గురికి కూడా సిజరింగ్ చేయడం వల్ల ఆ 4గురు కూడా ఎఫెక్ట్ అయినారు. అంటే ఇక్కడ వాళ్ళని మేము మాట్లాడినప్పుడు 2 విషయాలు చెప్తా ఉన్నారు. పేషెంట్స్ యొక్క అటెండెంట్స్ కానీ, పేషెంట్స్ కానీ, థియేటర్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ మాకు సోకింది, థియేటర్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల మేము 10 మందిని డాక్టర్ల నిర్లక్ష్యానికి బలయ్యాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకొక పేషెంట్ అటెండెంట్ ఏమంటున్నారంటే కాలం చెల్లిన మందులు వాడారు, ఎక్స్పైర్డ్ మెడిసిన్ మాకు ఇవ్వడం వల్ల మాకు ఈ పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి ఇంకొక పేషెంట్ యొక్క అటెండెంట్స్ చెప్తా ఉన్నారు. భారత అంతరిక్ష పరిశోధన రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించిన హైదరాబాద్కు చెందిన స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ సాధించిన అద్భుత ఘనతపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు జల్లుకురిపించారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు దేశ రాజధాని ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ప్రధాని స్కైరూట్ సక్సెస్ కావడం దేశానికి గర్వకారణమని కొనియాడారు. కేవలం 28 ఏళ్ల యువత ఒక రాకెట్ను విజయవంతంగా రోదస్సులోకి పంపించారని, భారత అంతరిక్ష ప్రస్థానంలో ఇది అత్యంత కీలకమైన ఘట్టమని ఆయన అభివర్ణించారు. దేశ ఆర్థిక ప్రగతి గురించి ప్రధాని మోడీ మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న భారతదేశం మాత్రం ఏకంగా 7.7% ఆర్థిక వృద్ధి రేటును నమోదు చేస్తూ దూసుకుపోతోందని స్పష్టం చేశారు. ఈ వృద్ధి రేటు దేశ ప్రగతికి, ప్రభుత్వ సరైన విధానాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇదే తరుణంలో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల గురించి ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉభయ సభలు సమావేశాలు సజావుగా సాగేందుకు, అత్యంత ఫలప్రదమైన చర్చలు జరిగేందుకు ఎంపీలందరూ పూర్తి స్థాయిలో సహకరించాలని పీఎం మోడీ పిలుపునిచ్చారు. యువత సాధిస్తున్న విజయాలు, దేశ ఆర్థిక వృద్ధిపై ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో ట్రెండ్ అవుతున్నాయి. अनेक सिद्धियां प्राप्त की है और देशवासी गर्व से भर जाए, इस प्रकार की सिद्धियों का सिलसिला चला है. चाहे राष्ट्रीय हो, अंतर्राष्ट्रीय हो और अब तो अंतरिक्ष भी हो. एक प्रकार से भारत के लिए गर्व के पल रहे हैं. पिछले वर्ष मॉनसून सत्र के ठीक पहले भारतीय नागरिक इंटरनेशनल स्पेस स्टेशन पर पहुंचा था और कल ही परसों भारत का एक युवा स्टार्टअप, उसने बहुत बड़ी सिद्धि प्राप्त की है. विश्व के कम ही देश हैं जहां
इस प्रकार से प्राइवेट ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన ల్యాండ్స్కేప్ ఉదంతం కలకలం రేపుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు భూకుంభకోణం కేసులో గట్టి షాక్ తగిలింది. సుమారు 4 కోట్ల రూపాయల విలువైన భూ వివాదంలో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై పోలీసుల దర్యాప్తు అత్యంత ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే నకిలీ పత్రాలు, తప్పుడు మరణ ధృవీకరణ పత్రాన్ని సృష్టించి సుమారు 900 చదరపు గజాల విలువైన ల్యాండ్ను తమ్మినేని సీతారాం కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్ పేరుపై అక్రమంగా నమోదు చేసినట్లు బలమైన ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై రంగంలో దిగిన పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కేవలం కుమారుడే కాకుండా ఈ 5 కోట్ల రూపాయల విలువైన భూదంతా వెనుక మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, అలాగే ఆయన భార్య తమ్మినేని వాణి పాత్ర కూడా ఉందనే అనుమానాలతో పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ వేగవంతం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ల్యాండ్ గ్రాంబింగ్స్ మరియు అక్రమాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన తరుణంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంపై ఈ తరహా క్రిమినల్ దర్యాప్తు జరగడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ కేసులో పోలీసులు ఎలాంటి ఆధారాలు సేకరించారు, తదుపరి అరెస్టులు ఉంటాయా అనే అంశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి ఏదైనా ఉంటే అడగచ్చు. ఖచ్చితంగా ఉంది అండి, 100% వాళ్ళకు ఉంది. వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసు. ఎందుకంటే వెరీ క్లియర్గా ఈ సైట్ ఓనర్ ఎవరున్నది వాళ్ళకి తెలుసు. ప్లస్ ఎవరైతే సేల్ చేస్తున్నారో ఆ పర్సన్ ఇక్కడ కానే కాదు, ఇక్కడ వ్యక్తే కాదు, జైపూర్ ఒడిశాకు సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు అడపాల, ఇప్పుడు ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ మన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు మీ నాన్న ఎవరు, మీ మదర్ ఎవరు అన్నది బేసిక్ క్వశ్చన్ అడుగుతాం మనం. అందులో వెరీ క్లియర్గా మా నాన్న అందవరపు గోవిందరాజు అన్న పేరు రాసి ఉంటే ఆ పర్సన్ బ్రతికే ఉన్నారు. ఆ పర్సన్ ఎవరున్నది మీకు అందరికీ తెలుసు. ఇక్కడ నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ లోకల్గా ఏమని పిలుస్తారు, ఎందుకంటే అతనేం అన్నోన్ పర్సన్ కూడా కాదు, అందరికీ తెలిసిన పర్సనే అతను. సో అంత క్లియర్గా ఉన్నప్పుడు ఇది క్లియర్ క్రిమినల్ కన్స్పిరసీ. ఆ సైట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో కూటమి నాయకుల అరాచకాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేగుతోంది. మొన్న గుంటూరు జిల్లాలో జరిగిన ఘటన మరొక ముందే నేడు కడప జిల్లాలో మహిళలపై తెలుగుదేశం పార్టీ నాయకులు జరిపిన దాడి తీవ్ర సంచలనంగా మారింది. కడప జిల్లాలో ఓ స్థల వివాదానికి సంబంధించి టీడీపీ అనుబంధ విభాగం టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జల తిరుమలేష్ ల్యాండ్ సెటిల్మెంట్ పేరిట తీవ్ర అరాచకానికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వివాదంలో ఉన్న స్థలంలోకి చొరబడి అక్కడ ఉన్న ఒక వృద్ధ మహిళపై తిరుమలేష్, అతని అనుచరులు దారుణంగా భౌతిక దాడి దిగారు. బాధితురాలను ఇచ్చుకెళ్తూ ఆమె జాకెట్ చించేసి తీవ్రంగా అవమానించినట్లు సమాచారం. అంతేకాకుండా రాడ్లు, కర్రలు, సుత్తులతో సదరు స్థలంలో హల్చల్ చేస్తూ అక్కడి వారిని భయభ్రాంతులకు గురిచేసిన విజువల్స్ ఇప్పుడు బయటకొచ్చాయి. ఈ దారుణానికి ఒడిగట్టిన టీఎన్ఎస్ఎఫ్ నేత బొజ్జల తిరుమలేష్ కడప మున్సిపల్ పరిధిలో కీలక నేతగా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డికి అత్యంత ముఖ్య అనుచరుడిగా ప్రచారంలో ఉన్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీ అండ చూసుకుని మహిళలపై ఇలాంటి అరాచకాలు తెగబడుతున్నారంటూ స్థానికులతో పాటు విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహిళలకు రక్షణ కల్పించాల్సిన కూటమి ప్రభుత్వంలో సొంత పార్టీ నేతలే వృద్ధురాలపై ఇలా దాడికి తెగబడ్డంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘోర ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మరి కర్ణాటకలోని బేలూరు హౌసన్ మార్గంలో నడిచే కేఎస్ఆర్టీసీ ప్రభుత్వ బస్సు ఒక యుద్ధభూమిని తలపించింది. ఒక సీటు విషయంలో మొదలైన చిన్న వివాదం చివరికి మహిళా కండక్టర్, మహిళా ప్రయాణికుల మధ్య తీవ్రమైన శారీరక ఘర్షణకు దారితీసింది. ఒకరినొకరు నెట్టుకుంటూ జుట్టు పట్టుకుని కొట్టుకునే స్థాయికి గొడవ చేరడంతో బస్సులోని మిగతా ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ఘటనలో మొదటి కండక్టర్దే తప్పని అంతా భావించినప్పటికీ దీని వెనుక ఒక షాకింగ్ నిజం బయటకొచ్చింది. బస్సు ఎక్కిన మహిళా ప్రయాణికురాలు మధ్య మత్తులో ఉన్నట్లు తోటి ప్రయాణికులు చెప్తున్నారు. సీటు కోసం గొడవకు దిగిన సదరు మహిళ బస్సు రన్నింగ్ లో ఉండగానే లేడీ కండక్టర్పై ఆకస్మికంగా భౌతిక దాడి దిగింది. దాంతో కోపోద్రిక్తురాలైన మహిళా కండక్టర్ కూడా సహనం కోల్పోయి ప్రయాణికురాలపై ఎదురుదాడికి దిగాల్సి వచ్చింది.
మద్యం మత్తులో సీన్ క్రియేట్ చేసిన ఆ మహిళ ప్రవర్తనపై బస్సులోని మిగతా ప్రయాణికులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆమెను బస్సులో నుంచి కిందకి దించేయాలంటూ గట్టిగా డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ హైడ్రామాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఘటనపై కేఎస్ఆర్టీసీ రవాణా శాఖ అధికారులు సీరియస్ గా స్పందించారు. అసలు తప్పెవరిది, గొడవకు బలమైన కారణాలు ఏంటనే కోణంలో ప్రయాణికులు మరియు సిబ్బంది నుంచి పూర్తి వివరాలు సేకరించి విచారణ జరుపుతున్నారు. తెలంగాణలో రైతు రుణమాఫీ అంశం చుట్టూ సాగుతున్న రాజకీయాలు ఇప్పుడు మరింత వేడెక్కాయి. ముఖ్యమంత్రి సభలో రైతు రుణమాఫీపై నిలదీసిన ఓ సామాన్య పౌరుని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఈ చర్య ప్రజాస్వామ్యానికే పెద్ద మచ్చంటూ గులాబీ దళం కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడింది. రైతు రుణమాఫీపై ప్రభుత్వం నిత్యం చెప్తున్న మాటలను క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలను బేరీజు వేస్తూ సభలో ప్రశ్నించినందుకు ఒక సామాన్య పౌరుణ్ణి రైతును పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకోవడం తీవ్రంగా ఖండించదగిన విషయమని బీఆర్ఎస్ పేర్కొంది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రశ్నించే హక్కుంటుందని, ఇచ్చిన హామీల గురించి ముఖ్యమంత్రిని అడిగితే ఇలా అక్రమంగా అరెస్టులు చేయడం ఏ రకమైన పాలనని ప్రశ్నించింది. కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పోలీసులను అడ్డుపెట్టుకుని గొంతు నొక్కి ప్రయత్నం చేస్తోందని, భయంతో కూడిన ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచివి కావని బీఆర్ఎస్ హెచ్చరించింది. అక్రమంగా అరెస్ట్ చేసిన సదరు సామాన్య పౌరుని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఎవరు మాట్లాడినా, ఎవరు ఇట్లాంటి వేషాలు వేసినా ఈ సమాజం నిలబడి ఎదుర్కొంటుంది. అందుకే ఈరోజు మిత్రులారా, ఎవరు ఎన్ని వేషాలు. మెగా కాంపౌండ్ నుంచి ప్రొడ్యూసర్ గా మారి విభిన్నమైన కంటెంట్ తో సినిమాలు తీస్తున్న యంగ్ ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల ఇంట్లో జాతీయ అవార్డు సంబరాలు అంబరాంతాకాయి. ఆమె నిర్మాణంలో తెరకెక్కిన వైవిధ్యభరిత చిత్రం కమిటీ కుర్రాడు జాతీయ అవార్డును కైవసం చేసుకోవడంతో మెగా ఫ్యామిలీతో పాటు చిత్ర యూనిట్ అంతా ఫుల్ జోష్లో ఉంది. ఈ అద్భుత గంతపై మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా నిహారికను అభినందించడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ జాతీయ అవార్డు విజయంపై నిహారిక కొణిదెల మాట్లాడుతూ ఒక అరుదైన మెగా సెంటిమెంట్ గుర్తు చేసుకుని సంతోషం వ్యక్తం చేశారు. గతంలో మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన క్లాసిక్ మూవీ రుద్రవేణ చిత్రానికి తన తండ్రి నాగబాబు జాతీయ అవార్డు అందుకున్నారని, ఇప్పుడు దశాబ్దాల తర్వాత కూతురిగా నువ్వు నేషనల్ అవార్డు అందుకోవడం అత్యంత గర్వంగా ఉందంటూ పెదనాన్న చిరంజీవి తనను గుండెలకు హత్తుకుని ప్రశంసించారని నిహారిక ఎమోషనల్ అయ్యారు. చిరంజీవి ఇచ్చిన కాంప్లిమెంట్ పై నిహారిక తనదైన శైలిలో స్పందిస్తూ ఈ టాలీవుడ్ ఇండస్ట్రీకే ఆయనే ఒక ఫ్రైడ్, అలాంటి ఒక పెద్ద తోపే వచ్చి నన్ను నువ్వు తోపువమ్మా అంటుంటే నేను నిజంగానే తోపులా ఫీల్ అవుతా కదా అంటూ ఎంతో సంతోషంగా నవ్వేశారు. నిహారిక చేసిన ఈ కామెంట్స్ కమిటీ కుర్రోళ్ళు సినిమాకు జాతీయ పురస్కారం దక్కడంపై మెగా అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ చెప్తున్నారు. I think చిరంజీవి గారు అండ్ సురేఖ మమ్మీ దే వర్ వెరీ వెరీ హ్యాపీ. అంటే డాడీ కూడా చెప్పారు, ఎందుకంటే రుద్రవీణ అప్పుడు డాడీ వెళ్ళి తీసుకున్నారు నేషనల్ అవార్డ్. సో హీ సెడ్ అప్పుడు మీ నాన్న తీసుకున్నారు, ఇప్పుడు యు ఆర్ గోయింగ్ టు టేక్ ద నేషనల్ అవార్డ్. ఇట్స్ అ వెరీ వెరీ ప్రైడ్ మూమెంట్ ఫర్ అస్ యాజ్ అ ఫ్యామిలీ అని. ఆయనే ఇండస్ట్రీకి ప్రైడ్ అని నేను ఫీల్ అవుతుంటే, ఆయన నన్ను ప్రైడ్ అనడం అనేది తోపే అంటుంటే నేను ఆబ్వియస్గా తోపులో ఫీల్ అవుతా కదా. సో యా, ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. అండ్ హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు స్థానిక డిమాండ్ కారణంగా గోల్డ్ రేట్లు స్వల్పంగా ఎగబాకాయి. తాజా ధరల ప్రకారం అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇవాళ ₹170 పెరిగి ₹1,43,460 చేరింది. అదేవిధంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా ₹150 ఎగబాకి ప్రస్తుతం ₹131,500 పలుకుతోంది. ఇక బంగారం బాటలోని వెండి ధరలు కూడా భారీ స్థాయిలోనే ఉన్నాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర ₹2,34,900గా కొనసాగుతోంది. అయితే తెలుగు రాష్ట్రాలని వివిధ నగరాలను బట్టి, అలాగే స్థానిక బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్లను బట్టి ఈ ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చని నిపుణులు చెప్తున్నారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అత్యంత ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. ఎండలో ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న జనానికి ఉపశమనం కలిగిస్తూ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 23 లేదా 24 తేదీల్లో బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం రూపుదిద్దుకోనుందని, దీని ప్రభావంతో రాబోయే వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ అల్పపీడన ప్రభావంతో దేశంలో మందగించిన రుతుపవనాలు తిరిగి బలంగా పుంజుకోనున్నాయి. ముఖ్యంగా నార్త్ సెంట్రల్ ఈస్ట్ ఇండియా పరిధిలోని రాష్ట్రాల్లో వారం రోజుల పాటు కుండపోత వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది. ఇక సౌత్ ఇండియా విషయానికి వస్తే దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ప్రస్తుత ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, మన్యం, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాలతో పాటు తెలంగాణలో రాజధాని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఇవాళ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.